దెందులూరు తెలుగుదేశం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎవ్వరి మాట వినడు. చంద్రబాబు మాట అయినా లెక్క చేయనని ముందే చెప్పాడు. ఆయన మార్చాలని జనసేన ప్రయత్నించింది, కానీ ఆయనకే సీటు అన్నటువంటిది కన్ఫామ్ చేశారు. చివరిదాకా సాగదీసిన ఫైనల్గా సీట్ ఆయనకే కన్ఫామ్ చేశారు. పూర్తి స్థాయిలో ఊరువాడ తిరుగుతున్నారు, గట్టిగా విజయం తనదేనని నమ్ముతున్నారు. అదే సందర్భంలో మొన్ననే చెప్పుకున్నాం, జనసేనకు సంబంధించిన ఒక నాయకురాలు ఆయన్ని మార్చేశారు, మా నాయకుడు మార్పు కోసమే పుట్టిన మా పార్టీ అంటూ మాట్లాడింది. అనంతలక్ష్మి అనే పార్టీకి సంబంధించిన నాయకురాలు. తీరా చూస్తే నేను ఎవరి కోసం మారనమ్మా అని ఆ రోజుని చెప్పారు అన్నటువంటి. జనసేనలో అక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 2 గ్రూపుల్లో మళ్ళీ అనంతలక్ష్మికి ప్రత్యర్థి గ్రూప్ ఒకటి ఉంది. ఆ ఇద్దరు నిన్న ఆ కొత్త అతనికి ఎట్లా ఇస్తామంటూ నిన్న యాక్చువల్గా జరిగింది ఏంటంటే, జనసేన నేత కొటారు ఆదిశేషు అని కూడా పిలుస్తున్నారు ఈయన. ఎందుకంటే గ్రూపులతో తనకేం పని అన్నటువంటి ఉద్దేశంతో ఈవిడ నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే నన్నే పిలవాలి కానీ మిగతా వాళ్ళందరినీ ఎట్టా పిలుస్తామంటూ ఆర్గ్యూ చేస్తున్నది ఆయనతో. ఈలోపు ఈ 2 వర్గాలు కొట్టుకుంటున్నాయి, ఇది చింతమనేని సమక్షంలో. దాంతో చింతమనేని ఇద్దరి మీద తీవ్రంగా మండిపడ్డారు. వెంకటలక్ష్మి ఆదిశేషుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నేతలు ఇష్టమైతే మాతో కలిసి రండి, లేకపోతే ఎవరు రావద్దు, మీలో మీరు గొడవపడి మా మీటింగులో చికాకు పెడితే కుదరదంటూ వెంకటలక్ష్మి మీద విరుచుబడ్డారు. దీంతో మీరే అందరినీ ఎందుకు పిలుస్తున్నారంటూ ఆవిడ బదిలీయడంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని భరిస్తున్నాం, మీకు ఇష్టం లేకపోతే మా ప్రచారం ఎవరు పాల్గొనదంటూ ఆయన చెప్పినటువంటి అంశం. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు విందాం. మీకు ఇష్టమైతే మాతో ప్రచారం చేయండి, మీరు దెబ్బలాడుతున్నట్టు ఇద్దరు రావక్కర్లా, ఇద్దరు పని చేయక్కర్లా మాకు. అంతేగాని మీరు ఏంటి నలుగురులో మాట్లాడలేదు, మనం ఏమంటే రూమ్లో మాట్లాడుకుందాం. ఏంటి మీరు ఇక్కడ మాట్లాడుకుంటారు? ఎవరినండి తీసుకొచ్చేది? మా చుట్టమే ఏంటి, మా పక్కన పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం చంద్రబాబు అది ఇక్కడ జనసేన విభేదాలు కాస్త పెద్ద పతాక స్థాయికి చేరినటువంటి పరిస్థితి.